friends, welcome to my channel Jishri Arts. ఈరోజు మనం రాజమండ్రి గోదావరి నది ఒడ్డున ఉన్న మహాకాళేశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరేంటి? నా పేరు పట్టపొగలి వెంకట్రావు. ఈ గుడిని ఎలా కట్టారు? ఈ గుడి ప్రత్యేకత గురించి చెప్పండి. ఈ గుడి ఎలాగ కట్టాను అనే దాని ముందు కొన్ని విషయాలు చెప్పాలి. అదేంటంటే రాజమండ్రిలో 1997లో 2 శ్మశాన వాటికలు కట్టాను నేను. 2 శ్మశాన వాటికలు, హిందువులకు 2 శ్మశాన వాటికలు ఈ భారతదేశ చరిత్రలో అధునాతనంగా ఒక మనిషి మరణించిన తర్వాత సకల సౌకర్యాలు జరిగే విధానాన్ని తీర్చిదిద్ది కట్టిన మూలంగా లింబో బుక్ వరల్డ్ రికార్డు వాళ్ళు, గిన్నిస్ బుక్ వాళ్ళు సర్వే చేసి ఆ రికార్డ్స్ వచ్చిన తర్వాత నాకు కూడా అర్థమైంది. ఎందుకంటే హిందువులకి ఒక క్రమమైన శ్మశాన వాటిక లేదు అనేది నాకు అర్థమైంది. అయితే ఆ శ్మశాన వాటిక కూడా ఎన్నో రకాల సదుపాయాలతో నడుస్తుంది. ఆ శ్మశాన వాటిని ఆదర్శంగా తీసుకుని భారతదేశం, ఒక ఆంధ్ర రాష్ట్రమే కాకుండా భారతదేశంలో ప్రతి వాళ్ళు కూడా హిందువుల శ్మశాన వాటిక రాజమండ్రిలో పట్టపొగలి వెంకట్రావుకు నిర్మించిన శ్మశాన వాటికలు ఉండాలి అని ఇవాళ ప్రతి వాళ్ళు కూడా అదే నమూనాను కడుతూ ఉన్నారు. అయితే అది 30 సంవత్సరాలుగా అది కట్టడం, ఆ 2 శ్మశాన వాటికలు నేను మెయింటైన్ చేసి సమాజానికి ఉపయోగపడే విధానంగా, అది కాకుండా కరోనా బాడీ వచ్చినప్పుడు కూడా హయ్యెస్ట్గా భారతదేశ చరిత్రలో ఏ రకమైన కంప్లైంట్ లేకుండా ప్రాణాలు కూడా తెగించి మొదటిసారి కరోనాకి 35 నుంచి 60-70 వరకు కాల్చాను, దానం చేశాను. అలాగే అది కాకుండా 100 బాడీల వరకు, సెకండ్ టైం వచ్చినప్పుడు 100-120 బాడీల వరకు అప్పుడు చేయడం జరిగింది. ఏ రకంగా కంప్లైంట్లు లేకుండా 2-3 రాష్ట్రాల నుంచి కూడా, బెంగళూరు నుంచి కానీ, శ్రీకాకుళం నుంచి కానీ, ఇచ్చాపురం నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ, తిరుపతి నుంచి కానీ, అలాగే ఇన్ని చోట్ల నుంచి కూడా ఇక్కడ బాడీలు వచ్చిస్తుండే ఏ రకమైన చిరాకులు లేకుండా ప్రాణాలు తెగించి చేయడం జరిగింది. అయితే ఇవన్నీ మనం పక్కన పెడితే ఈ గుడి నిర్మాణానికి నేను ఒక మార్వాడి మిత్రులు వివాహాలు సంబంధించే వాళ్ళు ఏదైనా కార్యక్రమాలు ఉంటే పిలిచినప్పుడు నేను ఒకసారి ఉజ్జయిని వెళ్ళడం జరిగింది. ఆ ఉజ్జయినిలో అక్కడ తెల్లవారుజాము 4 గంటలకి, ఉజ్జయినిలో తెల్లవారుజాము 4 గంటలు నన్ను అక్కడ తీసుకెళ్ళారు. అక్కడికి మహాకాళేశ్వర ఆలయాన్ని తీసుకెళ్ళిన తర్వాత ఆ మహాకాళేశ్వర ఆలయంలో ఒక జరిగే క్రియను అంతా కూడా ఒక 2-3 అవర్స్ అలాగే కూర్చుని అబ్జర్వ్ చేస్తుంటే, వాళ్ళు చేసిన క్రియ అంతా కూడా అలంకరణ చేసిన తర్వాత అలంకరణ తీసేసి మళ్ళీ శివలింగానికి మీద చితాభస్మంతో అభిషేకం కార్యక్రమం చేస్తున్నారు. నేను తదేక దృష్టిలో చూసిన తర్వాత ఈ మనిషి మరణించిన తర్వాత వచ్చిన చితాభస్మంతో ఇక్కడ శివలింగానికి అభిషేక కార్యక్రమం చేస్తున్నారు.
ఇది నిత్యాభిషేకం. బహుశా 100 సంవత్సరాల క్రితం నుంచి ఇది ప్రారంభించి రాజా విక్రమాదిత్య ప్రారంభించిన కార్యక్రమాన్ని ఇవాళ ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. ఇంత మహాపుణ్యక్షేత్రంలో జరిగే కార్యక్రమం భారతదేశ చరిత్రలో వేరెక్కడా లేకపోవడానికి కారణం ఏంటి, అది ఎందుచేత అలా ఉంది అని చెప్పి నేను అలా ఆలోచించుకుంటూ సరే, నేను రాజమండ్రిలో మన దగ్గర 2 శ్మశాన వాటికి 30 yearsకి మనం రన్ చేస్తున్నాం కాబట్టి ఆ చితాభస్మం అనేది మన దగ్గర ఎప్పుడు ప్రతిరోజు 30-40 వాటికి దాంట్లో అవుతాయి కాబట్టి ఆ ఉంటుంది కాబట్టి చేత మనం సౌత్ ఇండియాలో రాజమండ్రిలో ఇంటికి పెట్టుకుంటాం. భారతదేశ చరిత్రలో ఓన్లీ నార్త్ ఇండియాలోనే ఉండి మొత్తం ఇండియా అంతా కూడా అక్కడికి వెళ్ళి అలాగే ఫారిన్ కంట్రీస్ కూడా అక్కడికి వచ్చి ఆ కార్యక్రమాన్ని చూసే బదులు రాజమండ్రిలో నేనెందుకు కట్టకూడదు, నేనెందుకు ఈ కార్యక్రమాన్ని పెట్టకూడదు అని చెప్పి నా మనసు తదేక దీక్షతో పదే నన్ను హెచ్చరిస్తున్నప్పుడు వారి కూర్చున్నా పడుకున్నా నిల్చున్నా అదే మనసు అనుకున్నప్పుడు ఒక రోజు 6 సంవత్సరాల క్రితం ఒక రోజు అనుకోకుండా నేను దాన్ని మొదలెట్టడం జరిగింది. మొదలెట్టిన తర్వాత నేను కేవలం ఒక చితాభస్మంతో అభిషేకం చేద్దాం, ఒక శివాలయం కట్టి అనుకున్నాను. కానీ సరే, అది ఒక శిల్పి నాకు అనుకోకుండా వాసు అని చెప్పి నరసాపురం నుంచి ఒక శిల్పి రావడం వల్ల నాకు దీని రూపం మారిపోయింది. ఎందుకంటే శ్మశాన వాడికి పెట్టి భారతదేశానికి ఒక చరిత్ర సృష్టిస్తుంది. అలాగే ఈ టెంపుల్స్ ఎప్పటి నుంచో కొన్ని 100,000 సంవత్సరాల నుంచి ఎన్నో రకాల టెంపుల్స్ ఉన్నాయి. అలాగే మనం కూడా ఆ రకమైన టెంపుల్ కడితే దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది? అంచేత ఏదో 10 మంది వస్తారు వెళ్ళిపోతుంటారు, అది కాదు కదా. అంచేత టెంపుల్లో కూడా ఇవాళ నూతనంగా ఇవాళ ప్రజెంట్ ఉన్న పరిస్థితులను బట్టి అనుగుణంగా చేయాలి అని ఒక సంకల్పంతో దీన్ని దీక్షగా పట్టుకొని ఒకరోజు ఫైన్గా కార్యక్రమాన్ని మొదలెట్టడం జరిగింది. మొదలెట్టిన తర్వాత దీనికి ఇవాళ 5 సంవత్సరాల్లో ఈ ఆలయాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఇవాళ చూస్తే ఇది భారతదేశ చరిత్రలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఎంతో పాపులర్ అయింది. ఓపెన్ చేసి సంవత్సరం అయింది. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 6వ తారీఖున ఓపెన్ చేసాం. ఒక సంవత్సర కాలంలో కూడా ఏదో 100 సంవత్సరాలు ఉన్న చరిత్ర సృష్టించుకున్న ఆలయంలాగా ప్రతి ఒక్కరూ వేనవాళ్ళుగా ఇది పొగుడుతున్నారు. సరే, ఈ విషయాలన్నీ ఇలా ఉంచిన తర్వాత ఇవాళ దీన్ని ఒక ఆలయం యొక్క ప్రత్యేకతలు ఏంటంటే 4 గాలిగోపురాలు. 4 గాలిగోపురాలు వస్తే ఒక్కొక్కటి 75 అడుగులు. ఇవాళ ఎవరు కూడా అంతంత హైట్స్ కట్టడానికి ముందుకు రావట్లేదు. ఎందుకంటే అది నేను చరిత్రని 1000, 2000, 3000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి అక్కడున్న డిజైన్స్లో కొన్ని భాగాలు అతను తీసుకుని దీన్ని నిర్మించాలనే ఒక స్థపతి ఆలోచనకు ఇద్దరం కూడా సంపూర్ణంగా ఆలోచించుకుని అతను పూర్తి సపోర్ట్ ఇచ్చి దీన్ని నిర్మించడం జరిగింది. సరే, ఈ 4 గోపురాలు కూడా ఒక్కొక్కటి 75 అడుగులు. 4 ప్రాకారాలు ఉన్నాయి. 4 ప్రాకారాలలో ఒక్కో ప్రాకారంలో కూడా గొళ్ళలో 16 మంది చొప్పున 16 64 ఉపదేవాలు. 64 ఉపదేవాలను ద్వైతము 32, అద్వైతము 32. శివుడికి సంబంధించిన 32 ఆలయాలు, తర్వాత విష్ణుమూర్తికి సంబంధించిన ఒక 32 ఆలయాలు ప్రత్యేకంగా దానికి ఒక ప్రాకారాల్లో నిర్మించడం. అది 4 ప్రాకారాలు. అది కాకుండా మనం గర్భగుడిలోకి వస్తే గర్భగుడి 109 అడుగులు. 109 అడుగులు, ఈ భూమి నుంచి 109 అడుగులు గర్భగుడి నిర్మించడం అనేది ఇవాళ రోజుల్లో చిన్న విషయం కాదు. అది కాకుండా ఇందులో ప్రత్యేకత ఏంటంటే మనకి ఏదైనా గుడి ఉంటే ఒక గుమ్మ ఉంటుంది, అలా తప్పితే 2 గుమ్మాలు ఉంటాయి. అలా కాకుండా ఈ గుడికి 4 ద్వారాలు. 4 ద్వారాల దగ్గర నుంచి మనం లెక్కేసుకుంటా పోతే 4 మండపాలు, 4 ధ్వజస్తంభాలు, 4 బలిపీఠాలు, 4 త్రిశూలాలు, 4 నందులు, 4 గుమ్మాలు. ఈ మాదిరిగా ఉన్నది భారతదేశ చరిత్రలో మీరు ఎక్కడా మీకు అనిపించదు. నాకు తెలిసినంత వరకు ఎక్కడ ఇది లేదు అనేది నేను అనేది కాకుండా భక్తులు ప్రతి వాళ్ళు కూడా చెప్తున్నారు ఇది ఒక ప్రత్యేకంగా ఉంది. అదే కాకుండా చుట్టూ 2 ఎకరాల నేలలో ఇది కట్టడం వల్ల చుట్టూ చాలా ఖాళీగా ఉంటుంది. అందరూ కూడా లోపల దాని గ్రానైట్స్ కూడా ఎక్కడెక్కడికి తెప్పించాను. భారతదేశంలో 4-5 చోట్లకి వెళ్ళి, అంటే పక్క ఒరిస్సాకి వెళ్ళాను, పక్కన ఒంగోలుకి వెళ్ళాను, బెంగళూరు వెళ్ళాను, అలాగే రాజస్థాన్ వెళ్ళాను. అలాగా 5-6 చోట్ల నుంచి గ్రానైట్ తెప్పించి ఒక మంచి డిజైన్ ఫ్లోరింగ్ చుట్టూ చేయడం జరిగింది. అది కాకుండా నవగ్రహాల్లో ఒక ప్రత్యేకత ఏంటంటే నవగ్రహాలు 9 గ్రహాలను పెడతారు. అలా కాకుండా నవగ్రహాలు ఆ దేవతల భార్యలతో తగిన వాహనంతో సహా నేను ప్రత్యేకంగా చేయడం జరిగింది. నవగ్రహాలు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే ఇక్కడ కాకుండా ఒక శివుడు, ఒక మార్బుల్తో తయారు చేసిన శివుడి విగ్రహము ఒక 12 అడుగుల విగ్రహం ఉంటుంది. ఈ 12 అడుగుల విగ్రహం కూడా అసలు భారతదేశ చరిత్ర అంతటి అందమైన శివుడి విగ్రహం కానీ, అంత అట్రాక్ట్ చేసే విగ్రహం కానీ అక్కడ కొన్ని వేల మంది ఫోటోలు తీసుకుంటుంటారు. గుడిలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫోటోలు తీసుకోకుండా ఎవరూ వెళ్ళరు.
సరే ఇది ఇలా ఉండగా ఇది ప్రత్యేకతగా 6వ తారీఖు ఓపెన్ చేసిన కాడి నుంచి కూడా నేను అసలు ఖాళీ లేకుండా వేల కొద్ది రోజు భక్తులు రావడం. ఎందుచేతంటే ఇక్కడ నేను ఇచ్చిన ఇంకో ఫెసిలిటీ ఏంటంటే అసలు గర్భగుడిలోకి మనకి వెళ్ళాలనుకుంటే భక్తులు ఏ రకమైన అవకాశం ఇవ్వరు. ఏ గుడైనా, అది రామాలయమైనా, శివాలయమైనా, వెంకటేశ్వర ఆలయమైనా కూడా భక్తుడికి భగవంతుడికి మధ్యలో ఉండే పూజారులు అందాం, వాళ్ళు ప్రత్యేకంగా ఉండి వాళ్ళు చేసే కార్యక్రమాల భాగంగా భక్తుడు భగవంతుడి దగ్గర చేరలేకపోతున్నారు. కానీ ఆ కార్యక్రమాన్ని నేను ప్రత్యేకంగా తీసుకుని శివలింగం దగ్గరికి ప్రతి వాళ్ళు కూడా, మహాకాళేశ్వరుడి దగ్గరికి ప్రతి వాళ్ళు కూడా లైన్లో వెళ్ళి శివలింగాన్ని దర్శించుకొని పానుమట్టాన్ని ముట్టుకొని వాళ్ళకు ఉండే కష్టాలు సుఖాలు అన్నీ కూడా భగవంతుడు ఏం ప్రార్థించుకుంటారో ప్రార్థించుకొని వాళ్ళు ఇవ్వాల్సినవి ఏమైనా భగవంతుడు పూలు వగైరాలు ఇచ్చుకొని చేసుకుని అవసరమైతే అభిషేకాలు చేసుకుని వెళ్ళే కార్యక్రమాన్ని నేను పెట్టడం వల్ల దానికి ఏ రకమైన టిక్కెట్లు లేకుండా ఉచితంగా నేను మొదటి నుంచి ఒకటే నిర్ణయించాను. దీని మీద ఆదాయం కానీ ఉచితం కానీ ఏమక్కర్లేదు. ఏదన్నా కూడా దీనికి ఏ రకంగా కూడా పబ్లిక్ దగ్గర ఏ రకంగా కూడా డబ్బులు తీసుకోకుండా దీన్ని కట్టడం జరిగింది. అయితే అలాగే దీన్ని మెయింటైన్ చేయాలని ఒక ఆలోచన మేరకు వచ్చి నేను ఆ నిర్ణయాన్ని ఇప్పటి వరకు కూడా అదే విధంగా నడుపుతున్నాను. బయట టిక్కెట్లు కానీ తెల్లవారుజామున 4 గంటల నుంచి 5:30 వరకు తెల్లవారుజామున భస్మాభిషేకం జరుగుతుంది. ఒక అద్భుతంగా దాని జనం అంతా వచ్చి వాళ్ళు లోపల లైన్లో నిలబడి చూస్తారు, దాన్ని ఆనందించుకుంటారు. అవసరమైతే ఆ భస్మాన్ని బొట్లు పెట్టుకుంటారు, ఆ భస్మాన్ని పట్టుకుని వెళ్తుంటారు. మిగిలిన భస్మం అంతా పవిత్ర గోదావరి నదిలో కలిసిపోతుంది. ఎందుకంటే ఇది గోదావరి నదికి 10 అడుగులు పక్కనే కట్టి ఉంది. గోదావరి నది పక్కనే ఉంది కాబట్టి ఏ రకంగా కూడా ఏదైనా ఇక్కడ ఏదైనా వెళ్ళాలంటే చాలా ద్వారా గోదావరిలోకి వెళ్ళిపోతుంటుంది. అది కాకుండా భక్తులందరూ కూడా ఇక్కడ వచ్చిన తర్వాత మినిమం 2 అవర్స్ ఈ లోపలికి వచ్చిన తర్వాత నేను అనుకున్నది ఏంటంటే మినిమం 2 అవర్స్ ఏ భక్తుడు కూడా ఇక్కడ ఉండాలి. ఈ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత 2 గంటల లోపలే బయటికి వెళ్ళడానికి వెళ్ళలేదంటే ఒక వచ్చిన వెంటనే కూడా 2 గంటలే కాకుండా 4 గంటలు 5 గంటలు ఒక రోజు పొద్దున్న సాయంత్రం వరకు కూడా ఉండే కార్యక్రమాలు అన్నీ చూస్తుంటారు. పొద్దున్న తెల్లవారుజామున 4 గంటల నుంచి 5:30 వరకు భస్మాభిషేకం జరిగింది. ఆ తర్వాత నిత్యాభిషేకాలు జరుగుతాయి. అభిషేకాలు ఏ రకమైన టికెట్లు ఉండవు. ప్రతి వారు భక్తులు పిల్లలతో సహా వచ్చి అభిషేకాలు చేసుకోవచ్చు. అలాగే తర్వాత 11 గంటల తర్వాత అలంకరణ అయిన తర్వాత ఉచిత దర్శనాలు అన్నీ. అక్కడి నుంచి మధ్యాహ్నం 1 గంటకల్లా నైవేద్యం పెట్టిన తర్వాత మళ్ళీ 2:30 తీస్తారు. తీసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ నిత్య కూడా దర్శనాలు కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. సాయంత్రం 7 గంటలు అయిన తర్వాత చుట్టూ ప్రాకార సేవ అని చెప్పి దీపం నైవేద్యాలు చూసుకుంటూ సాయంత్రం నైవేద్యం పెడతారు, మధ్యాహ్నం నైవేద్యం పెడతారు. ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత 7 గంటల నుంచి 8 గంటల వరకు 12 రకాల హారతులు ఉంటాయి. ఈ 12 రకాల హారతులు కూడా చూసిన వాళ్ళు ఎవరు కూడా మర్చిపోలేరు. అంత అద్భుతమైన తీర్చిదిద్దిన, ఎందుకంటే దానికి ఒక సౌండ్ సిస్టమ్ కానీ దాని గురించి వేదాలు వల్లించడం కానీ అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. బయట పబ్లిక్ ఎవరైనా ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ 100 సార్లు వాళ్ళే వస్తారు, 100 సార్లు వాళ్ళే పంపిస్తుంటారు. అంచేత ఆ కార్యక్రమం ఒకటి హైలైట్గా ఉంటుంది ఎప్పుడు కూడాను. అలాగే భస్మాభిషేకం ఒకటి హైలైట్గా ఉంటుంది. అలాగే సోమవారం నాడు అమ్మవారిని ఊరేగింపు చేయడానికి ఒకటి లోపల ఆ కార్యక్రమం పల్లకీ సేవ కార్యక్రమం ఒకటి ఉంటుంది. పండగల్లో కూడా ప్రతి పండగకి ఏ రకమైన క్రతువులు ఉంటాయి ఆ క్రతువులన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రతిసారి కూడా ప్రతి గుళ్ళలోని జరిగే కార్యక్రమాలు ఎన్నైతే ఉంటాయో అన్నీ జరుగుతూ ఇక్కడ ప్రతిరోజు కూడా అంటే 64 మంది దేవతలు ఉన్నారు కాబట్టి మనం సోమవారం ఉంటే ఈశ్వరుడు అన్నారు, ఇలాగే మంగళవారం ఉంటేనేమో ఆంజనేయ స్వామి అని ఇలాగా వివిధ దేవుళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా జరగవలసిన క్రతువులు క్రియాగా జరుగుతూనే ఉంటాయి. ప్రతి కార్యక్రమం అలా జరుగుతుంటాయి. పూజారులు 10-12 మంది పూజారులు ఉంటారు, 14 స్టాఫ్ ఉంటారు. దానికి అన్నీ కూడా స్నాన సౌకర్యాలు కానీ వేరే సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. ఈ గుడిలోకి వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి దేవుని దర్శించుకుని 10 పైసలు కూడా ఖర్చు లేకుండా ఆనందంగా భార్య పిల్లలతో వచ్చి హ్యాపీగా వెళ్ళి గుడి భారతదేశ చరిత్రలో ఉందనుకుంటే ఈ మహాకాళేశ్వర ఆలయం రాజమండ్రిలో ఉన్నదని నేను అనడమే కాదు, చాలామంది ప్రజలు అన్న మాటలు నేను చెప్తూ ఉన్నాను. థ్యాంక్ యూ పట్టపగలు వెంకట్రావు గారు. ఈ గుడి విశిష్టత గురించి మా అందరికీ చెప్పినందుకు, ఇలాంటి గుడిని నిర్మించినందుకు యావత్తు హిందూ ప్రజలు మిమ్మల్ని రాజమండ్రి చరిత్రలో ఎల్లప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. ఇలాంటి కార్యక్రమాలను మరెన్నో మీరు చేయాలని ఆశిస్తూ ఆ భగవంతుడు మీకు ఎల్లవేళలా శక్తిని ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.
గుడి చుట్టూరు 4 మండపాలు, 64 అవతారాలు, 32 శివునికి సంబంధించినవి, 32 శ్రీ మహావిష్ణువుకి సంబంధించినవి. చాలా సుందరమైన ఆలయం. ముందుగా శ్రీ వినాయకుడు, శ్రీ కుమారస్వామి, శ్రీ అయ్యప్ప స్వామి, శ్రీ శివపార్వతులు, శ్రీ అర్ధనారీశ్వరులు, శ్రీ వీరభద్రుడు, శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగాలు, శ్రీ నటరాజమూర్తి, శ్రీ హరిహరమూర్తి, శ్రీ కాలభైరవుడు, శ్రీ లింగోద్భవమూర్తి, శ్రీ గజసంహారమూర్తి, శ్రీ దక్షిణమూర్తి, శ్రీ భిక్షాటనమూర్తి, శ్రీ ఏకపాదమూర్తి, శ్రీ కుబేరుడు, శ్రీ పార్వతీదేవి, శ్రీ బాల త్రిపురాసుందరి, శ్రీ గాయత్రీదేవి, శ్రీ అన్నపూర్ణాదేవి, శ్రీ లలితా త్రిపుర సుందరి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి, శ్రీ రాజరాజేశ్వరి, శ్రీ మహిషాసురమర్దిని, శ్రీచక్రం,
శ్రీ గౌరీదేవి, శ్రీ జ్యేష్ఠాదేవి, శ్రీ వాసవీమాత, శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీ షిరిడి సాయిబాబా, శ్రీ ఆది శంకరాచార్యులు, శ్రీ విశ్వాక్షుడు, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ రాధాకృష్ణులు, శ్రీ సీతారాములు, శ్రీ సత్యనారాయణ స్వామి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి, శ్రీ సుదర్శనమూర్తి, శ్రీ సూర్యభగవానుడు, శ్రీ విద్యాలక్ష్మి, శ్రీ సంతానలక్ష్మి, శ్రీ గజలక్ష్మి, శ్రీ ధనలక్ష్మి, శ్రీ ధాన్యలక్ష్మి, శ్రీ వీరలక్ష్మి,
శ్రీ ఆదిలక్ష్మి, శ్రీ విజయలక్ష్మి, శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, శ్రీ అనంత పద్మనాభ స్వామి, శ్రీ పూరి జగన్నాథ స్వామి, శ్రీ మత్స్యావతారము, శ్రీ కూర్మావతారము, శ్రీ వరాహవతారము, శ్రీ నరసింహావతారము, శ్రీ వామనవతారము, శ్రీ నవలింగాలు, శ్రీ పరశురాముడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీ బుద్ధావతారము, శ్రీ బద్రీనాథ్, శ్రీ రామానుజాచార్యులు. గుడి ప్రాంగణంలో తాబేళ్లు కూడా ఉన్నాయి.
Meet you again in next video. Bye bye. See you. Don't forget to subscribe my channel. Yashvi Arts. Thanks for watching. Bye.